ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఆదివారం రోజు 6వ తేదీ ఆదివారం పుష్యార్క యోగము అంటే ఒక మంచి శుభ సమయం జరగబోతోంది. ఒక మంచి శుభ సమయం. ఈ సమయంలో నేను చెప్పే సమయాల్లో కనుక మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ప్రారంభం చేస్తే సంపూర్ణ విజయం ఖాయం. స్వామి నవమి ఉంటుంది కదా ఆ రోజు అని భయపడకండి. ఆ రోజు రాములవారి కళ్యాణోత్సవం. ఇది పుష్యార్కమైనటువంటి శుభయోగము. అవి 3 కాలాల్లో వస్తుంది. అంటే ఆ రోజున 3 సమయాల్లో ఉంటుంది. ఆ సమయాలు ఏమిటంటే ఉదయం 6:30 నుంచి 10:30 మధ్యలో, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:40 మధ్యలో, సాయంకాలం 6:30 నుంచి 8:40 మధ్యలో ఈ పుష్యార్క యోగాలు ఉన్నాయి. ఈ లగ్నాలలో ఈ యోగాలలో మనం చేసేటువంటి ఏ కార్యక్రమమైనా సరే సంపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. అసలు ఇంతకీ ఈ యొక్క పుష్యార్క యోగం అంటే ఏమిటని అడిగితే, ఈ యొక్క ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం ఉండడం అనేది విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అంటే విజయానికి నాంది పలికే అవకాశం. ఇప్పుడు పునర్వసు నక్షత్రం రోజున మనకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అందరూ అనుకుంటారు ఏమిటి పునర్వసు నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం అంటే. కాదండి, యాక్చువల్గా ఆయన కళ్యాణం ఉత్తరా నక్షత్రం జరిగింది. కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క కోరిక మేరకు ఆయన జన్మదినోత్సవం రోజున మనకి ఇటువంటి జన్మదినోత్సవము కళ్యాణోత్సవం 2 కూడా పెట్టుకుంది, అమ్మవారు జరుపుకుంటుంది అని ఒక కథ ఉంది. కాబట్టి శాస్త్రీయంగా స్వామివారి కళ్యాణం వచ్చేసి మనకి ఉత్తరా నక్షత్రం జరిగిందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇటువంటి పుష్యార్కమైనటువంటి యోగం వల్ల మనకి ఆ లగ్నాలు అవన్నీ కూడా మంచి శుభసమయం కలిగిస్తాయి. కాబట్టి ఆ సమయంలో చేసేటువంటి పని సంపూర్ణ విజయాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పునర్వసు నక్షత్రంలో మనకి కళ్యాణం అయినప్పుడు పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి దశమి స్వామివారి పట్టాభిషేక ముహూర్తం అది. కాబట్టి తప్పకుండా మనము ఈ యొక్క పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి ఆదివారము అంటే ఈ రామనవమి రోజు కాకుండా మిగిలిన రోజులలో కూడా ఆదివారం రోజున కనుక పుష్యమి నక్షత్రం వస్తే విజయానికి సంకేతంగా చెప్పబడుతోంది. రవి యొక్క ఆధిపత్యమైనటువంటి రోజున ఇటువంటి శుభ గడియలలో తప్పకుండా మనకి స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం, అలాగే కార్య విజయం విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ ఆ సమయంలో ఏదైనా ఒక ప్రారంభం అగ్రిమెంట్స్ రాసుకోవడము, కొత్త పుస్తకాన్ని చదవడము, పరీక్షకి సన్నద్ధమయ్యేటువంటి సమయము, లేదా వ్యాపార సంబంధమైన చర్చలో, సినిమా సంబంధ చర్చలో విడుదల తేదీ ఖరారు చేసుకోవడము, శస్త్రచికిత్సకి కూడా మనం ఆ రోజున ముహూర్తాన్ని అనుకోవడము, అంటే ఆ సమయంలో అడ్వాన్స్ ఇవ్వడము, ఇల్లు కొనుగోలు చేయడం, స్థలం కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా మనకి చాలా మంచి శుభ ఆనంద విజయాన్ని కలిగిస్తాయి. ఇందులో సందేహము లేదు. కనుక శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఆదివారము పుష్యార్క యోగాలు 3 సార్లు వచ్చాయి. కాబట్టి ఈ సమయాల్లో మీరు చేసేటువంటి సత్సంకల్పము సుమా, వేరే సంకల్పాలు కాదు, మీరు అటువంటి తప్పుడు పనులు వెళ్ళేటువంటి విషయాలు కాదు. ఒకవేళ మీరు ఆ సమయంలో దుష్ట కార్యము చేశారా మీకు నాశనము తప్పదు. ఒక దొంగతనం చేసినా, ఒక తప్పుడు పని చేసినా మీకు నాశనము తప్పదు, వినాశనమే. అందుకనే ధర్మానికి మాత్రమే మనము కట్టుబడి ఉండాలి. వ్యాపారం చేసుకోవాలి, రూపాయి వస్తువుని రూపాయి పావులకు అమ్మాలి. కానీ రూపాయి వస్తువు 2 రూపాయలకు అమ్మి మనుషుల్ని ప్రజల్ని దోచుకునే ప్రయత్నం చేయకండి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేయాలనుకున్నా, లోక కళ్యాణం కోసం రోడ్లు కట్టించాలనుకున్నా, బ్రిడ్జిలు కట్టాలనుకున్నా, అటువంటి చర్యలు చేయాలనుకున్నా ఎటువంటి పుష్యార్క సమయంలో చేయండి. రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి, ఈ సమయం చాలా విలువైనది. ఇటువంటి సమయాల్లో కనుక మీరు ప్రజాపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేస్తే తప్పకుండా సంపూర్ణ విజయాన్ని సాధించుకోవడం, ఆ చేసినటువంటి పని వల్ల ప్రజలు క్షేమంగా ఉంటారు. ఆ చేసిన పని 10 కాలాల పాటు ఆనందంగా ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. టెండర్ వేసుకోవాలన్నా, కొత్త కాంట్రాక్ట్ ప్రారంభం చేయాలన్నా తప్పకుండా ఆ రోజున మీరు ఈ సమయాల్లో చేయండి. తప్పక మీరు విజయాన్ని వరించడం ఖాయము. ఏదైనా పెళ్లి సంబంధ చర్చలు కానీ, ఈ IVF లాంటి సంతాన చర్యలు కానీ ఆ రోజున ఆ సమయాల్లో ప్రారంభించండి. తప్పకుండా మీకు అనుకూలత ఆనందయోగాలు ఉంటాయి. తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీరు మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరొకసారి నమస్కారాలతో శుభమస్తు.